సీఎం రేవంత్ కడియం శ్రీహరిలపై తీవ్ర విమర్శలు చేశారు ఎర్రబెల్లి దయాకర్. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవడం, స్టేషన్ ఘన్పూర్లో రాజయ్య ఎమ్మెల్యే అవడం ఖాయమన్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్లో స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేపట్టిన పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎర్రబెల్లి. నువ్వు గెలిచింది 3 సార్లు. తెలుసు రేవంత్ రెడ్డి ఎంత మోసం చేస్తాడో. న్యాయమడే తిరిగేది 24 గంటలు. అబద్ధాలు ఆడేది, మోసం చేసేది. వద్దురా మోసం చేయొద్దు అంటే మోసం చేస్తేనే నడుతుంది అనేది. నేను 7 సార్లు గెలిచిన నిట్టున్నా, 3 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి. నేను 7 సార్లు గెలిచిన బిడ్డ, నువ్వు గెలిచింది 3 సార్లు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినావు లెక్కేసుకో. నేను ఈ తాప గెలిచి ఓడిపోయింది కూడా ప్రజలు 7 సార్లు గెలిపించాం. ఒక్కసారి గెలిపిద్దామని గెలిపించాం. అటు గెలిస్తే ఏమొస్తుందో చూద్దామని చూశాడు. ఇప్పుడు అంటారు, కొట్టుకుంటా. చెడేందో మంచేందో తెలిసి కేసీఆర్ గారు ఇలా పోగొట్టుకున్న తర్వాత బాధపడతలేము. బాధపడతానో లేదా? ఆడ మా పాలకుర్తిలో కూడా దయాన్ని పోగొట్టుకున్నాక బాధపడతాం. ఈడ కూడా ఓ దొంగలు తెచ్చుకున్నాం అనే బాధ లేదా? దయచేసి మనం ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మంచి చెడు తెలుస్తుంది. అంత బాధపడవలసిన పని లేదు. వాళ్ళ వద్దన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు ఖాయం, మీ రాజయ్య గారు ఎమ్మెల్యే అవుడు ఖాయం. ఏంటి అది? ఏం కోసాది? పాప అనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒక్క రోజున పోయి యూరియా బస్తాల దగ్గర పోయి కూర్చున్నారా మీరు? తెలుసు రేవంత్ రెడ్డి